గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో ఇది వచ్చేసరికి జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యింది. సో ఇది వచ్చేసరికి మనకేంటంటే కోస్ట్ గార్డ్ ఎన్రోల్డ్ పర్సనల్ టెస్ట్ వచ్చేసరికి 01/2026 అండ్ 02/2026 బ్యాచ్ అయితే రిలీజ్ అయితే అయ్యింది. సో ఇది వచ్చేసరికి మనమైతే ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 11వ తేదీ జూన్ 2025 స్టార్ట్ అయ్యి 25వ తేదీ జూన్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసరికి ఎవ్రీ పోస్ట్ వైజ్ అయితే డిఫరెంట్ ఏజ్ లిమిట్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి పోస్ట్ ఆఫ్ నావిక్ జనరల్ డ్యూటీ, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అండ్ యాంట్రిక్స్ నుంచి అయితే ఈ మూడింటి నుంచి అయితే జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో సెకండ్ వన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి నావిక్ నుంచి జనరల్ డ్యూటీ వచ్చేసరికి ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ చదివినటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అండి. సో ఇది వచ్చేసరికి 10th క్లాస్ చదివినటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి యాంట్రిక్స్ అండి. ఇది వచ్చేసరికి 10th క్లాస్ చదివినటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్. సో అట్ ద సేమ్ టైం దాంతోపాటు ఏంటంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, ఇంజనీరింగ్ చదివి ఉన్నటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే ఇవ్వడం జరిగింది. లేదా 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ చదివి సో దాంతోపాటు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ చదివినటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చారు కదా ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ డిప్లొమా చదివినటువంటి వాళ్ళు అంటే దాంతోపాటు కలిసి అంటే ఏ లిస్ట్ ఆఫ్ ఈక్వివాలెంట్ డిప్లొమెంట్ బ్రాంచెస్ వాళ్ళు ఏ బ్రాంచెస్ వాళ్ళు ఎలిజిబుల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా వాళ్ళు అయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, పవర్, ఇండస్ట్రియల్ కంట్రోల్ ఇట్లా ఇవ్వడం జరిగింది. సో మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఎవరెవరు ఎలిజిబుల్ అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి వాళ్ళు అంటే వీళ్ళు కూడా ఎలిజిబుల్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు వాళ్ళు ఎలిజిబుల్ అని అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇంకా మోర్ డీటెయిల్స్ అయితే చూద్దాము. వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మినిమం 18 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం వచ్చేసరికి 22 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసరికి NVK GD వచ్చేసరికి సో క్యాండిడేట్స్ ఎవరైతే 1 ఆగస్ట్ 2004 నుంచి 1 ఆగస్ట్ 2008 మధ్యలో పుట్టింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి యాంట్రిక్స్ 01/2026 బ్యాచ్ వచ్చేసరికి 1 మార్చ్ 2004 నుంచి 1 మార్చ్ 2008 మధ్యలో పుట్టినటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి NVK DB అండి. 2nd 2026 బ్యాచ్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే 1 ఆగస్ట్ 2004 నుంచి 1 ఆగస్ట్ 2008 మధ్య అయితే పుట్టింటారో వాళ్ళైతే ఎలిజిబిలిటీ అని అయితే చెప్పినారు. సో నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే SC ST క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే OBC నాన్ క్రిమినల్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే వన్స్ చెక్ చేద్దాము. సో CGE PTలో 2 బ్యాచెస్ ఉన్నాయండి. ఫస్ట్ బ్యాచ్ 26 బ్యాచ్ అయితే చూద్దాము.
సో ఫస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నావిక్ జనరల్ డ్యూటీ వచ్చేసరికి మొత్తం 260 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకు 99, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25, ఓబీసీ వాళ్ళకి 65, ఎస్సీ వాళ్ళకి 46, ఎస్టీ వాళ్ళకైతే 25 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి యాంట్రిక్ మెకానికల్ అండి. సో ఇవి వచ్చేసరికి మొత్తం 30 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 11 జాబ్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4 జాబ్స్, ఓబీసీ వాళ్ళకు 9, ఎస్సీ వాళ్ళకు 6 అండ్ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి జాబ్స్ అయితే లేవండి. నెక్స్ట్ వచ్చేసరికి యాంట్రిక్స్ ఎలక్ట్రికల్ అండి. సో ఇవి వచ్చేసరికి మొత్తం 11 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకు 2 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసరికి యాంట్రిక్ ఎలక్ట్రానిక్స్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం 19 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఓసీ వాళ్ళకు 9 జాబ్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 జాబు, ఓబీసీ వాళ్ళకి 3 జాబ్స్, ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకైతే 1 జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఈ సిజిఈపిటీలో సెకండ్ బ్యాచ్కి వచ్చేసరికి ఇవి వచ్చేసరికి నావిక్ జనరల్ డ్యూటీ వచ్చేసరికి మొత్తం 260 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకు 104, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 26, ఓబీసీ వాళ్ళకి 71, ఎస్సీ వాళ్ళకు 40, ఎస్టీ వాళ్ళకు 19 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసరికి నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అండి. సో ఇవి వచ్చేసరికి మొత్తం 50 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. ఓసీ వాళ్ళకు వచ్చేసరికి 20 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చేసరికి 5 జాబ్స్, ఓబీసీ వాళ్ళకు 16, ఎస్సీ వాళ్ళకు 8, ఎస్టీ వాళ్ళకైతే 1 జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ రిలీజ్ అయినటువంటి పోస్టులు ఏంటంటే మనకైతే జోనల్ వైజ్ అయితే మనకు రిక్రూట్మెంట్ అయితే చేస్తామని చెప్తున్నారు. సో ఇవి వచ్చేసరికి నావిక్ డివి కానీ, నావిక్ జీడీ కానీ, సో నావిక్ ఇవి డీటెయిల్స్ అయితే ఏంటంటే మొత్తం 5 జోన్స్ అయితే సెట్ చేశారంట. సో ఈ 5 జోన్స్ నుంచి మనకైతే ఏ జోన్స్ ఏ కేటగిరీ కిందకి వస్తాయి అండ్ ఈ 5 కేటగిరీస్ నుంచి మెరిట్ బేస్డ్ మీద అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో ఫస్ట్ నార్త్ జోన్ అయితే చూద్దాము. నార్త్ జోన్ కింద వచ్చేటువంటి స్టేట్స్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ చండీగఢ్ అండి. అంటే ఈ స్టేట్స్ వచ్చేసరికి నార్త్ రీజన్కి వచ్చాయి. సో వీళ్ళందరికీ కలిపి కండక్ట్ చేస్తారు. వీళ్ళల్లో ఎవరైతే మెరిట్ బేస్ వచ్చింటారో వాళ్ళనైతే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వెస్ట్ రీజన్ వచ్చేసరికి గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా, దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ అయితే ఈ స్టేట్స్ అయితే వెస్ట్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఈస్ట్ రీజన్ కిందకి వచ్చేసరికి వెస్ట్ బెంగాల్, అస్సాం, త్రిపుర, మేఘాలయ, మణిపూర్, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, సిక్కిం అండ్ ఒడిస్సా ఈ స్టేట్స్ వచ్చేసరికి ఈస్ట్ రీజన్ కిందకి అంటే ఈస్ట్ జోన్ కిందకి అయితే వస్తాయండి. నెక్స్ట్ సౌత్ జోన్ కిందకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ అండి. నెక్స్ట్ సెంట్రల్ రీజియన్కి వచ్చేసరికి మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్ ఈ 4 స్టేట్స్ అయితే సెంట్రల్ రీజియన్ కిందకి అయితే వస్తాయి. సో ఏంటంటే ఈ జోనల్ వైజ్ ఈ సౌత్ కానీ, నార్త్ కానీ, ఆ నుంచి ఈస్ట్ కానీ, సెంట్రల్ కానీ సో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ దాంట్లో బెస్ట్ వచ్చిన వాళ్ళకైతే మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే జోన్ వైజ్ ఇక్కడ చూడండి నోటీస్ చేయడం అయితే రిజిస్ట్రేషన్ జోన్ వైజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ అయితే ఇఫ్ దేర్ ఈజ్ నో వేకెన్సీ ఎస్టీ అదే కేటగిరీ వైజ్ కూడా వేకెన్సీస్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి సెలక్షన్ ప్రొసీజర్ అయితే చూద్దాము. సో ఇవి వచ్చేసరికి మొత్తం 4 స్టేజెస్ ఆఫ్ సెలక్షన్ అని అయితే మనకైతే సెలక్షన్ ప్రాసెస్ అనేది అయితే జరుగుతుంది. సో సెలక్షన్ ప్రాసెస్ అని ఏంటంటే మనకైతే సిజిఈపిటి చెప్పాం కదా ఇందాక, నావిక్ జీడీ కానీ సిజిఈపిటి బ్యాచ్ 1 బ్యాచ్ 2 కానీ మెరిట్ లిస్ట్ మీద అయితే వేకెన్సీస్ అయితే మనల్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మనకు అప్లై చేసేటప్పుడు లైవ్ ఇమేజ్ క్యాప్చరింగ్ డ్యూరింగ్ రిజిస్ట్రేషన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బయోమెట్రిక్ ప్రాసెస్ ఉంటుందని అయితే చేస్తున్నారు. అండ్ సిగ్నేచర్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి. అండ్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మనకు
10th క్లాస్ సర్టిఫికేట్ మీద బ్లాక్ మార్క్స్ ఉంటాయి కదా, సో వాటిని అయితే ఇవ్వాలని చెప్తున్నారు. సో ఇక్కడైతే ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్ విధానం అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి స్టేజ్ 1లో మనకైతే కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది అయితే జరుగుతుంది. సో ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మనకేంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది. సో అంటే వ్యాలిడ్ ప్రూఫ్ ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు, ఓటర్ ఐడి, లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ సబ్మిట్ చేసి ఆన్లైన్ అప్లికేషన్లో చెక్ చేసుకొని చూడాలని అయితే చెప్తున్నారు. సో బయోమెట్రిక్ అండ్ ఇక్కడైతే చెప్పారు. ఇక్కడ ఏంటంటే పోస్ట్ 1 సెలక్షన్ ప్రాసెస్ 1, 2ను కలిపి మనకి ఎన్ని మార్కులు రావాలి, అండ్ ఇంకోటి ఏంటంటే పాసింగ్ మార్క్స్ కూడా సపరేట్, పాస్ సెక్షన్ 1, సెక్షన్ 2 కూడా బోత్ సెక్షన్స్ కలిపి మనం అయితే పాస్ పర్సంటేజ్ అయితే మినిమం మార్క్స్ అయితే రావాలని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నావిక్ డీబీకి అయితే ఓన్లీ సెక్షన్ 1 అండి. ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి ఇన్ని మార్క్స్ ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 27 మార్క్స్. సో అలా ఇవ్వడం జరిగింది. ఎవ్రీ పోస్ట్ వైజ్ చూడొచ్చు. యాంట్రిక్ ఎలక్ట్రికల్ కానీ, యాంట్రిక్ ఎలక్ట్రానిక్స్ కానీ, యాంట్రిక్ మెకానికల్ కానీ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిటన్ ఎగ్జామినేషన్ ఆర్ ఫాలో అంటే ఏమేమి ఉంటుంది రిటన్ ఎగ్జామినేషన్లో సెక్షన్ 1 వచ్చేసరికి, అండ్ సెక్షన్ 2లో ఎట్లా ఏమేమి ఉంటాయి అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సెక్షన్ 2 ప్రాసెస్ ఏంటి, ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎవ్రీ వైజు సెక్షన్ 5 వరకు. అండ్ నార్మలైజేషన్ మార్క్స్ క్యాల్కులేషన్ ఎలా చేస్తారని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీని తర్వాత స్టేజ్ 2 అండి. స్టేజ్ 2లో కూడా ఎగ్జామ్ జరుగుతుంది. బేసిక్ ఐడెంటిటీ చెక్ అండ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ జరుగుతుంది. అసెస్మెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఏంటంటే 1.6 కిలోమీటర్ వచ్చేసరికి 7 మినిట్స్లో కంప్లీట్ అయితే చేయాలి. 20 స్క్వాట్ అప్స్ అండి, అవి వచ్చేసరికి ఊతక్ బైతక్ అంట. నెక్స్ట్ వచ్చేసరికి 10 పుషప్స్ అయితే చేయాల్సింది అయితే ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో తర్వాత రిక్వైర్మెంట్ కొన్ని పోస్టులకు ఏదైతే రిక్వైర్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అవసరం ఉంటుందో వాటికైతే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. స్టేజ్ 3 కోసం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ స్టేజ్ 3 వచ్చేసరికి బేసిక్ ఐడెంటిటీ చెక్ చేస్తారంట. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ పాసా ఫెయిలా ప్రొవిజనల్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రీ ఎన్విరాన్మెంట్ మెడికల్ అట్ ఐఎన్ఎస్ చిల్కా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సబ్మిషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పోలీస్ వాళ్ళ వెరిఫికేషన్ అయితే జరుగుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ స్టేజ్ 4 ఫైనల్ సెలక్షన్ అయితే అయిపోతుంది. ఇది సెలక్షన్ ప్రాసెస్ విషయానికి సంబంధించి. అండ్ ఎలా అప్లై చేయాలైతే చూద్దాము. ఇది వచ్చేసరికి మనమైతే ఆన్లైన్ ద్వారా అయితే మనమైతే అప్లై చేయాల్సింది ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఆల్రెడీ చెప్పుకున్నాము. 11వ తేదీ జూన్ 2025 స్టార్ట్ అయ్యి 25వ తేదీ జూన్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి joinIndiancoastguard.cdac.in అనే వెబ్సైట్లోకి వెళ్ళైతే మనమైతే అప్లై చేయాల్సింది ఉంటుంది. అప్లై చేసేటప్పుడు ఏంటంటే మనమైతే వ్యాలిడ్ అండ్ ఇంపార్టెంట్ అయినటువంటి ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. సో ఏంటంటే ఏవైనా అప్డేట్స్ కానీ ఏదైనా డీటెయిల్స్ అయితే మనకైతే మెయిల్ ద్వారా కానీ మొబైల్కి అయితే మెసేజ్ రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకొచ్చేసరికి ఇక్కడ పోస్ట్ వైజ్ వేకెన్సీ డీటెయిల్, డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి స్టేజెస్ వైజు, అండ్ కంపల్సరీ డాక్యుమెంట్స్ ఏమేమి ఫిల్ చేయాలి, లైవ్ ఇమేజ్ అండ్ నుంచి ఫోటో చెప్పాము, అండ్ నుంచి స్కానర్డ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే 10th క్లాస్ మార్క్ షీట్ మీద అయితే మనకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, అదైతే అప్లోడ్ చేయాలి. దాని తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ అయితే అప్లోడ్ చేయాల్సింది అయితే ఉంటుంది. ఎవరైతే ఎన్ఓసి క్యాండిడేట్స్ ఉంటారో ఆ ఎన్ఓసి దాన్ని కూడా అప్లోడ్ చేయాల్సింది అయితే ఉంటుంది. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. స్టేజ్ 2 కోసం మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది కదా, సో దానికి ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి కేటగిరీ వైజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు రిజర్వేషన్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాలి. అండ్ 10th క్లాస్ మార్క్ షీటు నుంచి 10th సర్టిఫికేటు, అడిషనల్ మార్క్ షీట్స్ ఏవైనా ఉన్నాయైతే అవైతే అప్లోడ్ చేయాల్సింది ఉంటుంది. ఇంకేదైనా ఎన్ఓసి సోల్డ్ ఎవరైతే ఎన్ఓసి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా దాన్ని అప్లోడ్ చేయాలని అయితే చెప్తున్నారు. అండ్ నావిక్ జీడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి సో ఇది వచ్చేసరికి 12th క్వాలిఫికేషన్ అని అయితే చెప్పుకున్నాం కదా, సో అందుకని ఇంటర్మీడియట్ మార్క్ షీటు అండ్ సర్టిఫికేటు అండ్ ఇంకేదైనా
12th సంబంధించి ఈక్వాలెంట్ గ్రేడ్ ఏదైనా ఉన్నాయంటే అవి కూడా అప్లోడ్ చేయాలి. అండ్ మార్క్ షీట్ ఏదైనా అడిషనల్ మార్క్ షీట్స్ ఏమైనా మీ దగ్గర ఎక్స్ట్రా ఉన్నా కూడా అవి కూడా అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. అండ్ యాంట్రిక్ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి డిప్లొమా కూడా క్వాలిఫికేషన్ అని చెప్పుకున్నాం కదా. సో దానికి సంబంధించి ఏంటంటే 12th మార్క్ లిస్టు అండ్ 12th సర్టిఫికేటు ఆల్ మార్క్స్ సెమిస్టర్ డిప్లొమాకి సంబంధించి మార్క్ షీట్ కానీ డిప్లొమా పాసింగ్ సర్టిఫికేటు ఆ నుంచి ఏదైనా ఏదైనా కానీ అదాలు రిలేటెడ్ ఉన్నామో అడిషనల్ మార్క్ షీట్స్ అవి కూడా అప్లోడ్ చేయాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఏది ఇంపార్టెంట్ ఏది దానికి సంబంధించి రిలేటెడ్ ఫీల్డ్ సో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు విషయానికి వచ్చేసరికి మనకైతే ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఉండదండి. ఎవరైతే ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే 300 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ అప్లికేషన్ ఫీజు అని వచ్చేసరికి నాన్ రీఫండబుల్ అండి. అంటే ఏంటంటే మనం పేమెంట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ అయితే వెనక్కి రాదని అయితే చెప్తున్నారు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ సిటీ వచ్చేసరికి మనమైతే ఏంటంటే 5 ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వచ్చు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే. ఏంటంటే ఇది వచ్చేసరికి స్టేజ్ 1లో ఎగ్జామ్ ఉంది, స్టేజ్ 2లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్లు ఉన్నాయి. సో ఈ 2 నెలలకు బోత్ దాంట్లోకి వచ్చేసరికి మన ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ప్రిఫరెన్స్ ఇవ్వాలని అయితే చెప్తున్నారు. సో ఇది వచ్చేసరికి టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ ఎగ్జామినేషన్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో CGEPT 1 అండ్ సెకండ్ బ్యాచ్ వచ్చేసరికి స్టేజ్ 1 వచ్చేసరికి సెప్టెంబర్ 2025 మిడిల్లో కానీ ఎండ్లో కానీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ స్టేజ్ 2 వచ్చేసరికి నవంబర్ అంటే ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి నవంబర్ మిడిల్ కానీ ఎండులో కానీ పెట్టచ్చు అని చెప్తున్నారు. CGEPT ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి ఈ సంవత్సరం 2025 నవంబర్లో పెట్టచ్చు అని చెప్తున్నారు. అండ్ CGEPT సెకండ్ బ్యాచ్ 2025 వాళ్ళకి వచ్చేసరికి మిడిల్ కానీ లేదా ఎండులో కానీ 2026 ఫిబ్రవరిలో పెట్టచ్చు అని అయితే చెప్తున్నారు. స్టేజ్ 3 ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ CGEPT ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి వచ్చేసరికి ఫిబ్రవరి ఎండులో అయితే పెడతారంట 2026 సంవత్సరంలో. అండ్ నెక్స్ట్ స్టేజ్ 3 CGEPT సెకండ్ బ్యాచ్ వాళ్ళకి వచ్చేసరికి జూలై 2026 ఎండులో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు. ఇవి వచ్చేసరికి ఎక్స్పెక్టెడ్ డేట్స్ అండి. సో బేస్డ్ ఆన్ దట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏంటంటే ఇక్కడ ఇంకోటి చెప్తున్నారు, స్టేజ్ 1 ఎగ్జామినేషన్ బిఫోర్ అయితే మనకైతే ఇన్ఫామ్ చేస్తారు. 2 to 3 days ముందే మనకు ఈమెయిల్ ఐడి ద్వారా అయితే మనకు ఎగ్జామినేషన్ దానికి సంబంధించి ఏదైనా కానీ అంటే నోటిఫికేషన్ పంపిస్తారు, మీకు ఎగ్జామ్ ఉంది అన్నట్లు ముందుగానే మనకి మెయిల్ ఐడి అయితే ఇస్తారు. అందుకని ఇందాక చెప్పా కదా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇవ్వండి అని. సో దీనికోసం అనేసి చెప్తున్నాను. నెక్స్ట్ రిజల్ట్ డిక్లరేషన్ ఎట్లుంటుంది వితిన్ 30 days ఆఫ్ టెంటేటివ్ డేట్స్ స్టేజ్ 1 అని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఈ స్టేజ్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో స్టేజ్ 1లో వచ్చేసరికి అంటే ఏమేమి డాక్యుమెంట్స్ అవసరము ఏ స్టేజ్లో ఏ డాక్యుమెంట్స్ అవసరం అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే ఫస్ట్ వ్యాలిడ్ ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇవి అవసరము స్టేజ్ 1 అప్పుడు. అండ్ అడ్మిట్ కార్డు సో అన్నించి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీస్ అయితే అవసరమని అయితే చెప్తున్నారు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు వచ్చేసరికి అడిషనల్లీ ఈ కార్డ్ అండ్ సెల్ఫ్ అటాచ్డ్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ కూడా కావాలని అయితే చెప్తున్నారు. అండ్ ఒరిజినల్ ట్రైన్ బస్ టికెట్ ఆర్ క్యాన్సల్డ్ ద నెఫ్ట్ పేమెంట్ ట్రావెల్ డౌన్లోడ్ ఫర్ వెబ్సైట్ క్లైమింగ్. సో ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే వాళ్ళకు ఇంకొక చిన్న బెనిఫిట్ అయితే ఉంది. సో ఆ బెనిఫిట్ ఏంటనేది అయితే ఆ నోటిఫికేషన్ వచ్చిన అంటే లాస్ట్లో ఉంది, అది నోటిఫికేషన్ ఎండ్లో, దాని గురించి అయితే అప్పుడు చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే మనము క్లియర్గా చూడకుండా మనం చెప్పడం కరెక్ట్ కాదు, అందుకని మనం ఆ PDF ఎండ్లో ఉంది, అది అప్పుడు చెప్తాను. నెక్స్ట్ స్టేజ్ 2లో వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ అండ్
అడ్మిట్ కార్డుకు సంబంధించి స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 రెండు ప్రింట్ తీసుకొని అయితే వెళ్ళాలి. ఐడెంటిటీ ప్రూఫ్ వచ్చేసరికి ఆధార్ కార్డు, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఇవైతే ఉండాలి. అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అయితే మనమైతే సబ్మిట్ చేయాల్సింది అయితే ఉంటుంది. సో 2 ఫోటో కాపీస్ అయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ డూలీ అటాచ్డ్ అయితే ఉండాలి. అంటే ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్తో పాటు 2 ఫొటోస్ కూడా అటాచ్ చేయాలి. అండ్ ఇది వచ్చేసరికి 12 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే కలర్ ఫోటోలు అయితే సబ్మిట్ చేయాలంట. ఇంకా ఎన్ఓసి వాళ్ళైతే సెల్ఫ్ అటాచ్డ్ ఫోటో కాపీస్ కూడా సబ్మిట్ చేయాలంటే చెప్తున్నారు. నెక్స్ట్ స్టేజ్ 3లో చూపించవలసిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్, అడ్మిట్ కార్డ్ స్టేజ్ 3 అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఉంటాం కదా ఆల్రెడీ, అవి కూడా తీసుకొని వెళ్తే చెప్తున్నారు. అండ్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే చెప్తున్నారు, కలర్ ఫొటోసు. సో ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా చూపిస్తున్నారు. ఒరిజినల్ డాక్యుమెంట్ డూలీ సెల్ఫ్ అటాచ్డ్ అని అయితే చెప్తున్నారు. కలర్ ఫోటోగ్రఫీ, అదే కలర్స్ ఫొటోస్ వచ్చేసరికి బ్లూ బ్యాక్గ్రౌండ్ నుండి 3.5 సెంటీమీటర్ ఇంటూ 2.5 సెంటీమీటర్ ఉండాలి. అండ్ ఆ నుంచి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్కి సంబంధించి 1 కాపీ అండ్ 2 జిరాక్సెస్ ఉండాలి. ఒరిజినల్ ప్లస్ 2 జిరాక్స్ కాపీస్ ఉండాలి. ఫ్యామిలీ పార్సల్ సర్టిఫికేట్ అంటే మనకి బింగ్ కార్డ్ లాగా రేషన్ కార్డు సంబంధించి అది వచ్చేసరికి 1 కాపీ ఒరిజినల్ అండ్ 2 జిరాక్స్ కాపీస్ అయితే ఉండాలి. అంటే వాళ్ళు చూపించాలి డాక్యుమెంట్స్. సో అలా అటాచ్డ్ ఫామ్స్, క్యాడర్ నేమ్ ఇలాంటివన్నీ ఇవ్వాల్సింది అయితే ఉంటుంది. ఐడెంటిటీ ప్రూఫ్ ఏమేమి ఉండాలి, ఇక్కడైతే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అవి అయితే ఉండాలి. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్ ఏమి ఉండాలి. సో మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసరికి మినిమం అయితే 157 సెంటీమీటర్స్ అయితే హైట్ అయితే ఉండాలి. అండ్ ఎవరైతే 5 సెంటీమీటర్స్ బిలో 150 సెంటీమీటర్స్ క్యాండిడేట్స్ వచ్చేసరికి అస్సాం, నాగాల్యాండ్, మిజోరం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర నుంచి సిక్కిం వీళ్ళకైతే తక్కువ ఉన్నా పర్లేదని అయితే చెప్తున్నారు. రిడక్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అయితే అప్లికేబుల్ అని అయితే చెప్తున్నారు. అండ్ 2 సెంటీమీటర్స్ వచ్చేసరికి లక్షద్వీప్ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. అండ్ చెస్ట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే నార్మల్గా ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ అయితే పెరగాలని అయితే చెప్తున్నారు. అండ్ వెయిట్ విషయానికి వచ్చేసరికి హైట్ అండ్ ఏజ్ వచ్చేసరికి 10 ప్లస్ ఆర్ మైనస్ పర్సెంటేజ్ అయితే యాక్సెప్టబుల్ అని అయితే చెప్తున్నారు. హియరింగ్ వచ్చేసరికి నార్మల్గా ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ టాటోస్ అయితే ఉండకూడదు, బాడీ మీద ఏమేమి ఉండకూడదు అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది లింకు. సో దీని యొక్క లింక్ని అయితే నేను కింద అయితే ఇస్తాను. టాటో ఒకవేళ ఎవరన్నా ఉన్నట్లయితే ఎక్కడెక్కడ టాటోస్ ఉండకూడదు ఏమనైతే చెక్ చేద్దాము. లేదు మీకు దీనికి సంబంధించి టాటోస్ కానీ మెడికల్కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి ఏమేమి అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు దానికి సంబంధించి అర్థం కాలేదంటే నాకు కింద కామెంట్ చేయండి, నేనైతే డెఫినెట్లీ దాని గురించి అయితే చెప్తాను. అండ్ దీనికి సంబంధించి ట్రైనింగ్ ఇస్తారని అయితే చెప్తున్నారు. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది కొన్ని. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే దాన్ని బట్టి ఒకసారి చెక్ చేసుకోండి జనరల్ ఇన్స్ట్రక్షన్స్. అండ్ ఇంకొచ్చేసరికి దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే అప్లై చేసుకోండి గైస్. అండ్ ట్రావెల్ అలవెన్స్ వచ్చేసరికి ఇందాక చెప్పా కదా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళైతే ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు కదా. సో ఈ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ఎగ్జామ్ అబో 30 కిలోమీటర్స్ అబో ఎగ్జామినేషన్ సెంటర్ డిస్టెన్స్ ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళకి ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వీళ్ళకి అఫీషియల్ వెబ్సైట్లో ఏంటంటే వీళ్ళకు సపరేట్ ఫామ్ అయితే ఉందంట. ఆ సపరేట్ ఫామ్ తీసుకొని అబో 30 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే మీకు ట్రైన్ ఛార్జ్ కానీ ఆ నుంచి బస్ ఛార్జ్ కానీ అమౌంట్ అయితే మీకు గవర్నమెంట్ అయితే ఇదే అఫీషియల్ వెబ్సైట్ వాళ్ళు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే ఇక్కడైతే చెప్తున్నారు. సో మీకు ఏంటంటే ఎగ్జామ్ మళ్ళీ చెప్తున్నాను క్లియర్గా, 30 కిలోమీటర్స్ అబోవ్ ఉన్నట్లయితే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ మీరైతే ఆ ఫామ్ ఫిల్ చేసి ఆ టికెట్ని మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకైతే అమౌంట్ ఇస్తారంట గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పేమెంట్ శాలరీ విషయాలు అయితే చూద్దాము. ఇంకా అదర్ అలవెన్సెస్ ఏముంటాయి అనేది అయితే చూద్దాము. నావిక్ జనరల్ డ్యూటీ వాళ్ళు అయితే బేసిక్ శాలరీ వచ్చేసరికి 21,200 రూపాయలు అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి లెవెల్ 3 కింద అయితే మనల్ని అయితే తీసుకుంటున్నారు. దాంతోపాటు మనకు డియర్నెస్ అలవెన్స్ అండ్ అదర్ అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నేచర్ ఆఫ్ డ్యూటీని బట్టి
ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ బట్టి అయితే మనకైతే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళు వచ్చేసరికి బేసిక్ శాలరీ వచ్చేసరికి 21,700 ఇచ్చి, ఇది వచ్చేసరికి లెవెల్ 3 కింద అయితే ఇచ్చి, దాంతోపాటు సేమ్ వీళ్ళు కూడా డిఆర్ఎస్ అలవెన్స్ అండ్ అదర్ అలవెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ప్లేస్, బేస్డ్ ఆన్ పోస్టింగ్ బట్టి. ఎందుకంటే డిఫరెంట్ లొకేషన్ డిఫరెంట్ కాస్ట్ అనేది ఉంటాయి కదా. సో ఆ లొకేషన్ యొక్క కాస్ట్ని, ఆ లొకేషన్ యొక్క డ్యూటీని బట్టి మనకైతే అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ యాంట్రిక్స్ వచ్చేసరికి బేసిక్గా 29,200 అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి లెవెల్ 5 అండి. డిఆర్ఎస్ అలవెన్స్ అండ్ అదర్ అలవెన్స్ అయితే బేస్డ్ ఆన్ నేచర్ని బట్టి వీళ్ళు కూడా పేమెంట్ అయితే చేస్తారంట. అండ్ నెక్స్ట్ ప్రమోషన్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి మనం ఏంటి పర్ఫార్మెన్స్ మ్యాక్సిమం ఎక్కడైనా పర్ఫార్మెన్స్ని బట్టి దాన్ని ఏంటంటే లెవెల్ 8 వచ్చేసరికి 47,600 అయితే ఇవ్వడం జరుగుతుంది. 66,200 రూపాయలు ఆఫ్ యాంట్రిక్స్ విత్ డిఆర్ఎస్ అలవెన్స్ అండ్ ప్రమోషన్ ఆఫ్ అదర్ ఆఫీస్ క్యాడర్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుందని అయితే చెప్తున్నారు. ఇన్సూరెన్స్ అయితే 75 lakhs అయితే మనకైతే కవర్ అవుతుందని అయితే చెప్తున్నారు. అండ్ దీనికి సంబంధించి ఎవ్రీ పోస్ట్ వైజ్ డిఫరెంట్ లింక్ అయితే ఉందండి. సో ఆ డిఫరెంట్ లింక్ని అయితే మీరైతే ఎవ్రీ పోస్ట్ అప్లై చేసేటప్పుడు నావిక్ జీడీకి ఒక లింక్ ఉంది, ఆ నుంచి నావిక్ డీపీకి ఒక లింక్ ఉంది, యాంట్రిక్స్కి ఒక లింక్ ఉంది. సో దాన్ని బట్టి మీరైతే అప్లై చేయాల్సింది అయితే దాన్ని బట్టి చెక్ చేసుకోండి గైస్. అండ్ డిక్లరేషన్స్ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 25 జూన్ 2025 అండి. సో ఇది ఇవాల్టి వీడియోలో గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.